యూరియా బస్తాలను సైతం కొల్లగొట్టి వైసీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా బస్తాలను అందిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్తుంటే రైతులకు యూరియా బస్తాలు అందుబాటులో లేకుండా వైసీపీ నాయకులు మాయం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలో విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ దోపిడీలతో ధనార్జన ధ్యేయంగా సాగుతున్నారని అంటూ ధ్వజమెత్తారు టీడీపీ శ్రేణులు. పైర్లు చూస్తే ఎండిపోతా ఉంటాయి. ఏంటంటే అక్కడ కలిగిరి చెరువులో వదిలిన నీళ్లు కాలువలు పొరలత రైతులకి కొసపారుదల కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉంది. దాదాపు ఈ మధ్య 22 కోట్ల రూపాయలు ఎఫ్డిఆర్ నిధులు ఎటువంటి పనులు చేయకుండానే 22 కోట్ల రూపాయలు 15 రోజుల కిందట ఇక్కడ వైసీపీ నాయకుల అకౌంట్లో పడడం జరిగింది. సరే, ఆ డబ్బులన్నా పెట్టి రైతులకి కొంచెమన్నా ఖర్చు పెట్టి కాలువలు తవ్విస్తారనుకుంటే తవ్వడం లేదు. కాలువల పైర్లు చూస్తే ఎండిపోతూ ఉన్నాయి. ఇకపోతే యూరియా, రైతు భరోసా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి యూరియా ఇస్తామని చెప్తున్నారు. కానీ ఏ ఒక్క రైతు భరోసా కేంద్రంలో కూడా యూరియా లేదు. బయట 350 రూపాయలు 330 రూపాయలు పెట్టి ఈరోజు రైతులు కొనుక్కుంటూ ఉంటారు. మీరు ఆర్బీకే కేంద్రాలలో ఎందుకు యూరియా రావడం లేదు? ఒకవేళ యూరియా ఆడన్న ఒక ఆర్బీకే కేంద్రం కన్నా వస్తే వెంటనే దాని పక్కన ఒక 2-3 వైసీపీ వాళ్ళ ట్రాక్టర్లు ఉంటాయి. ఆడ వచ్చిన 300 బస్తాలు ఆ 3 ట్రాక్టర్లో 150 నుంచి 200 కట్టలు వెళ్ళిపోతాయి. మిగిలిన 100 కట్టలు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటా ఈరోజు రైతులకి ఎక్కడా కూడా యూరియా దొరకనటువంటి పరిస్థితి. ఈరోజు మీ పంచాయతీరాజ్లో జరిగినటువంటి అక్రమాలన్నీ మీరు ఒక శ్వేతపత్రం విడుదల చేసి కొడవలూరు మండలంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎన్ని పనులు వచ్చాయి, ఎన్ని మొదలు పెట్టారు, ఎన్ని ఏ దశలు ఆగుండాయి, ఎంతమందికి అడ్వాన్సులు ఇచ్చుండరు అన్నీ కూడా మాకు తెలుసు. అయినా కానీ సరే అధికారులు ఇంకా ఏదోలా చేస్తారని చెప్పి ఒక ఉద్దేశంతో మేము ఉంటే మీరు మా అలసత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మా మీద కేసులు పెట్టి నాన్ అవైలబుల్ సెక్షన్ల కేసులు పెట్టి బలవంతం చేయడం. రాజ్యాంగం గమనిస్తుంది, ప్రజలు గమనిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి వ్యవస్థలను దుర్వినియోగం చేసి మమ్మల్ని నోరు మూసిపెట్టి మీరు అధికారం చేజెక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. మేము ఖచ్చితంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. అలాగే చాలా వ్యవస్థలు ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో చూస్తే ఎక్కడ చేసిన అత్యవసరంగా ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నారు. నాసి రకమైనటువంటి పాలు 6 నెలల నాడు సిమెంట్ రోడ్లు వేస్తే ఈరోజు రాళ్ళు బయటపడదు. కాలువలు డ్రైనేజ్ చేస్తే వాటర్ క్యూరింగ్ చేయరు. ఎర్త్ ఫిల్లింగ్ ఉండదు. గుంటలు తీసే ప్రజలే పూడ్చుకుంటున్నారు. వాళ్ళ ఇళ్ల ముందు వాళ్ళకి గుంటలు తీసి 15 రోజుల నాడు 20 రోజుల నాడు డ్రైనేజ్ కడితే ఈరోజు కూడా గుంటలు ఉన్నాయి. నీకున్న ఎస్టిమేషన్లో ఏమి ఇచ్చారు? వాటర్ క్యూరింగ్ ఉందా లేదా, సైడ్ ఫిల్లింగ్ ఉందా లేదా, ఎర్త్ ఫిల్లింగ్ చేయకుండా మీ ఇష్టం వచ్చిన రీతిలో 50% వర్కులు కూడా జరగకుండా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ బినామీలు పెడుతూ వాళ్ళ కార్యకర్తలకి సొమ్ము కాజేస్తూ ప్రభుత్వ సేవలు చేస్తున్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఏంటంటే అక్కడ కలిగి